గుంటూరు జిల్లాలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్మికులు ఆందోళన చేపట్టారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో తమకు అన్యాయం జరిగిందని 2024 ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి కూటమి ప్రభుత్వాన్ని మేము గెలిపించుకున్నామన్నారు. అయితే సీఎం చంద్రబాబు అధికారులు వచ్చినా తమకు ఇంతవరకు న్యాయం చేయలేదన్నారు. జీఎంసీతో ఆందోళన చేస్తున్న మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులతో మా గుంటూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. నలుగురు పిల్లల్ని సమానంగా చూడాలి. అదేవిధంగా నగరపాలక సంస్థ పరిధిలో అన్ని విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులందరికీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ ఒకే విధంగా అమలు చేసి అందరికీ ఒకే విధంగా జీతం ఇవ్వాలంటూ కొంతమందికి జీతం పెంచారు. ఇంజనీరింగ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న మాకు అదేవిధంగా ఇంకొంతమందికి జీతాలు పెంచలేదంటూ ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట రెండో రోజు కార్మికులు కొంతమంది ఆందోళన చేస్తున్నారు. అసలు వీళ్ళు ఎందుకు చేస్తున్నారు ఏంటి వారిని అడిగి పూర్తి విషయాలు. మీరు ఆందోళన చేయడానికి గల కారణాలు ఏంటి సార్? మాకు గత కొన్ని సంవత్సరాల నుంచి జీతం పెరుగుదల లేదు. దాని నిమిత్తం మేము ఆందోళన చేపడుతున్నాము. గత ప్రభుత్వంలో శానిటేషన్ వర్కర్స్కి, డ్రైవర్స్కి జీతాలు పెంచడం జరిగింది. ఇంజనీరింగ్ వర్క్స్లో అనేకమైన విభాగాలు ఉన్నాయి. ఎలక్ట్రీషియన్స్ ఉన్నారు, కంప్యూటర్ ఆపరేటర్స్ ఉన్నారు, పార్క్ ఉద్యోగులు ఉన్నారు, డ్రైనేజీ వర్కర్స్ ఉన్నారు, అదేవిధంగా మట్టి పని వాళ్ళు ఉన్నారు. అదే అనేకమైన వృత్తులు ఉన్నాయి. అంటే సెక్షన్స్ 22 సెక్షన్స్ ఉన్నాయి. వీటిలో పెంచకపోవటం వల్ల మేము ఈరోజు రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. ఇప్పుడు 4 సార్లు చర్చలు జరిగినాయి. అంటే ఏ శాఖ ఉద్యోగస్తులు మీరు ధర్నా చేస్తున్నారు? ఇప్పటివరకు పెంచిన ఏ శాఖ అది ఉద్యోగస్తులకు జీతాలు పెంచారు? ఎవరెవరికి పెంచాలంటారండి? ప్రజెంట్ శానిటేషన్ వాళ్ళకి పెంచారండి. శానిటేషన్, డ్రైనేజీ, తర్వాత డ్రైవర్లకి జీతాలు అయితే పెంచారు. మేము అందరం ఒకే సంస్థలో చేస్తున్నాము. కానీ పోయిన గవర్నమెంట్ 4 పిల్లలు ఉంటే 4 సమానంగా తీసుకోవాలి వాస్తవంగా. కానీ 2 పిల్లలు వేరుకు చూసి 2 పిల్లలు ఎరుగు చూస్తే ఆ పిల్లలకి అభిప్రాయ భేదం ఏర్పాటు పడుతుంది. కానీ ఈ గవర్నమెంట్ కూడా అట్లే ఉంది. మమ్మల్ని వచ్చింది కానీ మేము పెంచుతామని ఫస్ట్ చెప్పారు, కానీ ఇంతవరకు ఎవరు పెంచలేదు. మాకు డ్రైనేజీ వాళ్ళకి, శానిటేషన్ వాళ్ళకి, ఆ డ్రైవర్లకు పెంచినట్టు మాకు కూడా 6,000 పెంచమండి. ఫస్ట్ 6,000 పెంచితే అంతా సమాన జీతంలో ఉంటాం. కానీ మా పార్కులో ఉంటారు. ఆ రోజు బొత్స సత్యనారాయణ గారు అన్నాడు, మా డ్రైనేజ్ వాళ్ళు ఎత్తిపోస్తున్నారండి. మా పార్కులో ఎత్తిపోయట్లేదా? డివైండర్ల మీద పడి ఎండలో పడి చేస్తున్నారు పాపం. వాళ్ళు నెత్తి గుడ్డ కూడా ఉండదు, ఎండలో పడి చేస్తారు. వాళ్ళకి ఎవరా? వాళ్ళకి గత ప్రభుత్వంలో మాకు అన్యాయం చేశారు, కూటమి ప్రభుత్వం వస్తే మాకు న్యాయం చేస్తుందని చెప్పే ఉద్దేశంతో మేము గత ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాం. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 13 నెలలు అవుతుంది. కొంతమంది నగరపాలక సంస్థలు విధులు నిర్వహిస్తున్న కేవలం కొన్ని శాఖలకే జీతాలు పెంచారు. వారికి పెంచిన విధంగా మాకు ఆ పెంచిన 6,000 రూపాయలు ఇవ్వాలని మేము కోరుతున్నామే కానీ వాళ్ళకన్నా మాకు అదనంగా జీతాలు ఇవ్వాలని మేము కోరట్లేదు. మా న్యాయమైన కోరికలను రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్పందించి, ముఖ్యమంత్రి స్పందించి మాకు న్యాయం చేయాలని చెప్పి మేము రెండో రోజు ఆందోళన చేస్తాం. ఈరోజు కేబినెట్ సమావేశం జరుగుతుంది. కేబినెట్లో ఈ విషయంపై చర్చించి మాకు న్యాయం చేయాలని కార్మికులు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వీరికి ఏ విధంగా న్యాయం చేస్తుందో వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ నవీన్తో శ్రీనివాస్, గుంటూరు జిల్లా మెగా9 టీవీ.